మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదయత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు విశ్వవసు నామ సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాది నుంచి గ్రహాలు ఏం మారనున్నాయి, అదేవిధంగా మనం కొత్త సంవత్సరం అనగానే పంచాంగం తీసుకొని చూస్తాం. ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము. అంటే మనకెంత ఈ సంవత్సరం ఆదాయం ఎంత ఉంది, ఫైనాన్షియల్గా గ్రోత్ ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి చూస్తాం. అయితే ఇందులో గ్రహాల యొక్క ప్రభావం ఎంత ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు ఆదాయం బాగా కనిపిస్తుంది, ఒక్కొక్కసారి బాగా లోలో కనిపిస్తుంది. అవమానించే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటే ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని ఇలాగే అనుభవించాలా, దీనికి ఏదైనా మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా, చాలా పరిహారాలు ఉంటాయి, అందులో నేను మీకు కొన్ని చెప్తాను, చేసుకుంటూ కూడా మనం దీని నుంచి అధిగమించవచ్చా అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఈ సంవత్సరం మనకి మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహుకేతువులు మనకి రాహు కుంభంలోకి, కేతు సింహంలోకి మార్పు చెందుతున్నారు. దీనివల్ల ఇది ఎప్పటి నుంచి, జూన్ నుంచి మారుతారు. ఈ శని భగవానుడు విశ్వవసు నామ సంవత్సరం రాగానే అంటే దాదాపుగా మార్చ్ ఎండింగ్లో మారిపోతాడు. అదేవిధంగా జూపిటర్ కూడా, అంటే గురుగ్రహం కూడా మే 15వ తేదీ నుంచి మారుతుంది. అయితే ఇప్పుడు వక్రించుకుంటూ వెనక్కి వచ్చిన కుజుడు తర్వాత నీచ పొంది ఉంటున్నాడు కాబట్టి కొంచెం ఈ విశ్వవసు నామ సంవత్సరం వచ్చే వరకు కూడా కొంచెం ఈ గొడవలు కావచ్చు, తోకిసలాటలు కావచ్చు, కొంచెం ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. అయితే ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని రాశి వారికి అసలు ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ, అవమానాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఎలా ఉంది, ఆదాయము, వ్యయము, రాజ్యపూజ, అవమానం. అంటే మనకి ఎప్పుడైనా సరే కొత్త సంవత్సరంగా పంచాంగం తీసుకుని అదే చూస్తాం, మనకు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది. ఇక్కడ మీకు వచ్చే సంపాదన, ఖర్చు ఈక్వల్గా ఉంది. అంటే పాజిటివ్ కోణంలో ఆలోచిస్తే అమ్మయ్య మనకు ఎంత ఖర్చు ఉందో భగవంతుడు అంత ఇస్తున్నాడు అని పాజిటివ్ కోణంలో ఆలోచించవచ్చు. దీన్నే నెగిటివ్గా ఆలోచిస్తే అయ్యో రూపాయి మిగలకుండా మొత్తం ఖర్చు అయిపోతుందండి అనుకోవచ్చు. సో బీ పాజిటివ్. ఇక అదేవిధంగా 3, 6 అంటే ఏమిటి, మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 3 ఉంటే మనము ఎక్కడ మిస్టేక్ చేస్తాము అని చెప్పి ఎదురు చూస్తూ ఆ మిస్టేక్ని ఎత్తి చూపే వాళ్ళ సంఖ్య 6గా ఉంది. మరి దీన్ని మార్చుకోవడం ఎట్లాగా అంటే, మీకు రాజ్యపూజ్యం పెరగాలంటే సింహం వారు ఎక్కువగా అమ్మవారి యొక్క నామాల్లో మొదటి నామం శ్రీమాత్రే నమః లేదా ఓం శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. మరి అవమానించే వాళ్ళ సంఖ్య 6గా ఉంది కదా, దీనికి బొబ్బర్లు దానంగా ఇవ్వండి. సింహలగ్నం వారు లేదా సింహరాశి వారు బొబ్బర్లు దానంగా ఇస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇది తగ్గుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా స్త్రీ మూలకంగా కొన్ని అవమానాలు జరుగుతాయి, ఇది ముఖ్యంగా జాగ్రత్త పడండి. అలాగే సింహం వారికి ఈ సంవత్సరం జూన్ నుంచి కేతువు ఎప్పుడైతే జరుగుతాడో కొంత అనవసరమైన అయ్యేటువంటి ఖర్చులు కొంతవరకు కంట్రోల్ అవుతాయి కేతువు జరగడం వల్ల. అంటే ప్రతి దానిలోనూ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా వేరే వాటికి కట్ అయిపోతూ ఉంటుంది. అట్లాంటి విషయాల్లో ఇక్కడ కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మే 15 లోపల ఏదైనా ప్రాపర్టీ తీసుకోండి, ఎందుకంటే గురువు దృష్టి 4వ స్థానం మీద ఉంది. సింహలగ్నాలు చూసుకుంటే గురువు దృష్టి 4వ స్థానం మీద ఎప్పుడైతే ఉందో ఇక్కడ నుంచి మీకు ఖచ్చితంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో బాగా కలిసి రావడం జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, పంచమ స్థానం ఏదైతే ఉందో ఈ పంచమాధిపతి, పంచమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు, వీటి గురించి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ పంచమాధిపతి కాస్త వ్యయస్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి, విదేశాలకి లాభస్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే సంతాన సంబంధించిన విషయంలో వాళ్ళు అనుకున్నట్టుగా మీకు కలిసి రావడం, అండ్ ఫ్రెండ్స్ మూలంగా కొంతవరకు కలిసి రావడం అనేటువంటిది జరుగుతుంది ఈ పంచమాధిపతి లాభంలో ఉండడం వల్ల. అండ్ క్రియేటివ్ రిలేటెడ్ ఉపాసన సంబంధించినటువంటి వాటికి సంబంధంగా ఉండేటువంటి కొన్ని
విద్యల ద్వారా మీకు కలిసి రావడం అనేటువంటిది ఉంది. ఇక వివాహ సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఆలస్యం అవ్వడం, 7వ అధిపతి 8లోకి వెళ్తున్నందుకు కొంచెం అవుతూ ఉంటుంది. సర్వసాధారణంగానే మీకు ఈ విశ్వావసునామ సంవత్సరం నుంచి అష్టమ శని ప్రారంభం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అష్టమ శని. కాబట్టి ఈ అష్టమ శని వల్ల ఏమవుతుందంటే కొంత ఆలస్యాలు అవ్వడం అవుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా మీరు ఒక పని చేపట్టినప్పుడు సరే ఇది స్లోగా మూమెంట్ అవుతుంది అని ఒక ఫిక్స్ అయ్యి ముందుకు వెళ్తూ ఉండండి. చాలామంది ఏం చేస్తారంటే అయ్యో ఇది పని అవ్వట్లేదు, ఏంటి పని అవ్వట్లేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. టెన్షన్ పడితే ఏ పనులు అవ్వవు. అది ఎప్పటి వల్ల అవుతుంది, దానికి కలిగే ఆటంకాలు ఏంటి, ఎందుకు మూమెంట్ ఉండట్లేదు, ఎవరు ఆపుతున్నారు అనేటువంటి తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ కాస్త నూనెను ఎప్పటికప్పుడు శివాలయంలో కనుక దానంగా ఇస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న సంకల్పం అనుకున్నట్టుగా నెరవేరడం జరుగుతుంది. ఇక మీరు ఎప్పుడూ కూడా చేసుకోవాల్సిన దేవతారాధన గుర్తుపెట్టుకోండి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన లేదా దత్తాత్రేయుణ్ణి జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల చాలామంది చూసుకునేది ఏంటంటే ఏలినాటి శని వస్తుంది కదా, లేదా అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది, లేకపోతే శని అయిపోతుంది అని కొంతమంది హ్యాపీగా ఉంటే, కొంతమంది ఏమో రాబోతుంది అనేటువంటి దాంట్లో ఉంటారు. అందులో ముఖ్యంగా మేషం వారికి ఏలినాటి శని రాబోతుందని, మీనం వారికి రాశిలోకి వచ్చాడని శని, కుంభం వారికేమో శని ధనస్థానంలోకి వెళ్ళాడని, వీళ్ళ ముగ్గురు కొంచెం మార్పుని గమనిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీకు చెప్పేది ఒకటే, శని ఎక్కడున్నా అంటే మీ జన్మజాతకంలో ఎనీ హౌస్ గుర్తుపెట్టుకోండి, ఆ హౌజ్కి సంబంధించిన విషయంలో కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉన్నా, కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు కొన్ని సందర్భాల్లో ఈ శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఒక్కోసారి పాజిటివ్గా కూడా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ నెగిటివ్గా ఉంటుందని రూల్ లేదు. కాకపోతే పాజిటివ్గా ఇవ్వాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి తెలుసుకోండి ముందుగా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పి నేను మీకు పరిహారం చెప్తాను శనికి సంబంధించిన విషయంలో. ఒకటి, శని నడుస్తుంది కదా వివాహం అవ్వదు అనుకుంటే తప్పు. శని భగవానుడు నడుస్తున్నాడు కదా, ఎక్కడ కూడా మీకు వివాహంతో పాటు సంతానం కలగదేమో అనుకుంటే కూడా తప్పు, రాజకీయంగా రాణించాలనుకుంటే కూడా తప్పు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా శ్రమకారకుడు. ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు అవుతాయి, రాజకీయంగా రాణించడం జరుగుతుంది, సంతానం కూడా కలగడం జరుగుతుంది. కాకపోతే ప్రతిదీ కూడా కొంచెం స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది, పెయిన్ఫుల్గా వెళ్తూ ఉంటుంది. ఇది కొంచెం చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉందో శనికి సంబంధించిన ప్రభావం పర్టికులర్గా మీరు ఎవరైతే రెగ్యులర్గా అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడిచేటువంటి వారు, లేదా శని దశ నడుస్తుంది కొంతమందికి ఆ శని దశ, శని మంచి పొజిషన్లో ఉంటే మంచి ఫలితాలు కూడా ఇస్తాడు, బ్యాడ్ పొజిషన్లో ఉంటే ఆ 19 years ఆఫ్ శని దశ ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి పరిహారం ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధన చేయడం ప్రారంభించండి, ఒకటి. రెండవది, వీటితో పాటు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారు మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఇది చిన్నపిల్లలకి, స్త్రీలకి, లేనట్లయితే ముసలి వాళ్ళకి ఇది వర్తించదు. యువకులకి అంటే దాదాపుగా ఒక 15 years ఆఫ్ ఏజ్ నుంచి దాదాపుగా 50 to 55 వరకు కూడా ఇది మధ్య వయస్కులకి కూడా ఇది వర్తిస్తుంది. యువకులకి, మధ్య వయస్కులకి కూడా మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఇక నైట్ డ్యూటీస్ చేస్తాము, పొద్దున్న కాసేపు నిద్రపోదామంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మీరు నైట్ డ్యూటీ చేసే వాళ్ళ గురించి కాదు ఇది. కానీ రెగ్యులర్ డ్యూటీ చేసేవారు ఈ సమయాల్లో నిద్రపోతే మీకు ఎఫెక్ట్ ఇస్తుంది, శాటర్న్ యొక్క ఎఫెక్ట్ ఇస్తుంది. లేదంటే పొద్దున్నే 4 o'clock లేస్తానంటే నేను పని ఉంటుంది, మధ్యాహ్నం కోసం పడుకోవాలంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది. మూడవది ఏంటంటే గోవుకి ఎక్కువగా బెల్లము తినిపిస్తూ ఉండండి. మీరు ఎంత గోవులకు బెల్లం తినిపిస్తూ ఉంటే శని ప్రభావం అంత తగ్గుతుంది. మరొకటి, దగ్గరలో శివాలయం ఏదైనా ఉన్నట్లయితే నూనెని చక్కగా దీపారాధనకు వాడేటువంటి నూనెని తీసుకొని వెళ్ళి శివుడికి అక్కడ దీపారాధనకి వాడుకోమని ఇవ్వండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు మరి కొంతమందికి కాలసర్ప దోషం ఉంది కదండి నాకు అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య నేను చూస్తున్నాను కదా చాలామందికి వాళ్ళు కాలసర్ప దోషం ఉందని నాకు చూపిస్తారు. తిరగలసిన రోజు కాలసర్ప దోషం ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలసర్ప దోషము ఎవరికి చూడమని చెప్పారంటే జన్మజాతకానికి చూడమని చెప్పలే అసలు. మీకు ఒకవేళ అంతగా కాలసర్ప దోషం వల్ల ఇబ్బంది పడుతున్నాను అని అనుకుంటే కాళహస్తికి వెళ్ళిరండి, ఈశ్వరానుగ్రహంతో ఆ దోషం తగ్గిపోతుంది.
ఒకటి, ప్రపంచ దేశాలకి ఏం జరుగుతాయి, అసలు దేశంలో కరువు వస్తుందా, సునామీ వస్తుందా, ఒక జబ్బు వస్తుందా, యుద్ధం వస్తుందని చెప్పడానికి కాలసర్పదోషం వాడమని చెప్పారు. అయితే ఇక్కడ మీకు మీరుగా చూసుకోవడానికి కాలసర్పదోషం ఎప్పుడు కూడా, ఇప్పుడు ఉదాహరణకి రాహువు కేతు ఇలా సమసప్తకాల్లో ఉంటారు కదా, ఈ సమసప్తకాల్లో రాహుకేతువులు ఉన్నప్పుడు అంటే ఎక్కడున్నా కూడా మేషం నుంచి మీనం వరకు రాహు ఎక్కడున్నా కేతు ఎక్కడున్నా కూడా ఇలాగే 1/7 యాక్సెస్లోనే ఉంటారు వీళ్ళు. అంటే ఇక్కడ కానీ ఇలా కానీ లేకపోతే ఇలా అంటే దాదాపుగా ఇలా కానీ మొత్తం మీద ఆ రకంగా ఉన్నప్పుడు ఈ రాహుకేతువులకి మొత్తం ఒకవైపు గ్రహాలన్నీ అంటే రాహు నుంచి కేతు వరకు మొదలు పెట్టుకుంటే ఇలాగ అన్ని గ్రహాలు వచ్చేసాయి, లేకపోతే ఒక దగ్గర అన్నీ కూడి ఉండిపోయాయి, ఒకవైపు ఏ గ్రహం కూడా లేదు, దాన్ని కాలసర్పదోషము అంటారు. సింగిల్ గ్రహం బయట ఉన్నా అది క్యాన్సిల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది దోషం. అంతేగాని చాలామంది ఏం చేస్తున్నారు, ఏమంటే నాకు ఉందంట అని చెప్పారని చూస్తే 2 గ్రహాలు ఒక గ్రహం బయట ఉంటుంది, మిగతా గ్రహాలు అక్కడ ఉంటాయి. అది కాదు. సో ఫస్ట్ అది తెలుసుకోండి. అలాగే ఒకవేళ ఉన్నా కూడా కొంపలు మునిగిపోయేది ఏం లేదు. పెద్ద పెద్ద వాళ్ళకి 140 మంది ప్రెసిడెంట్లకు ఉంది కాలసర్పదోషం. మరి వాళ్ళందరూ దేశాలను ఏలట్లేదా? మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కాలసర్పదోషం. అంత మాత్రం చేత ఆయన ఏమి ఎందుకు పనికి రాకుండా ఏం పోలేదు కదా, గొప్ప వ్యక్తి అయ్యాడు. కాబట్టి వాటిని మీరు పట్టించుకోకండి దయచేసి. దశేం నడుస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు, దానికి సంబంధించిన స్పెసిఫిక్గా అదేంటి, అదేం ప్రయత్నం చేస్తున్నారు, ఏ బిజినెస్లోకి వెళ్తున్నారు, మీరు చేసే ప్రయత్నానికి ప్లాంటరీ పొజిషన్స్ గోచారం కానీ మహాదశ లేదా అంతర్దశలు కానీ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి, సపోర్ట్ చేయట్లేదు, మీకు అది యోగం ఉందా లేదా. యోగం ఉన్నప్పుడు ట్రై చేయడం వేరు, యోగం లేనప్పుడు ట్రై చేయడం వేరు. అంటే ఉదాహరణకి తిరుపతికి వెళ్తున్నాం, అసలు ఆ రూట్లో తిరుపతి ఉంటే కదా మీరు వెళ్ళి ప్రయాణం చేసినా సరే మీరు ఆ తిరుపతికి వెళ్ళేది, అసలు ఆ రూట్లో తిరుపతే లేదు, ఎంత దూరం అని ప్రయాణిస్తారు, దాన్నే యోగం అంటారు. ఆ రూట్లో తిరుపతి ఉంటే కాదండి ఇంకొంచెం దూరం వెళ్తే రీచ్ అవుతామని చెప్పుకోవచ్చు, అసలు లేదు, పరిస్థితి ఏంటి? కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు నిత్యము లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి, ఖచ్చితంగా మీకు అన్ని విధాల బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని, ఈ విశ్వవసు నామ సంవత్సరం మీకు అన్ని విధాలా బాగుండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.